టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎరుకల ఐక్య కార్యవర్గ సమావేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కుమ్మర్ల వీధిలో జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ద్రాక్షారామ, రామచంద్రపురం, రాయవరం, మండపేట, తుని తదితర ప్రాంతాల్లో పాముల కులస్తులు, పరికి ముగ్గుల కులస్తులు, మందులోళ్లు వీరంతా తమ ఎరుకల కులం పేరు చెప్పి నకిలీ ఎస్టీ కుల సర్టిఫికెట్లను పొందుతున్నట్లు తెలిపారు. బీసీ కులానికి చెందిన వీరంతా దొంగ సర్టిఫికెట్లను అడ్డగోలుగా సంపాదించి ఉద్యోగాల్లోనూ ప్రభుత్వ పథకాల్లోనూ తమ అవకాశాలకు గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ ఫేక్ సర్టిఫికెట్లను అధికారులు నిలువరించాలని వారు కోరారు. అధికారులు ఎస్టీ కులమని నిర్ధారించి సర్టిఫికెట్ను ఇచ్చే ముందు అభ్యర్థుల గత కుటుంబ చరిత్రను పరిశీలించి సర్టిఫికెట్లను జారీ చేయాలని వారు కోరారు. అధికారుల అలసత్వం కారణంగా బీసీ కులానికి చెందిన కొన్ని కులాల వారు అడ్డగోలుగా ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లను పొంది ఉద్యోగం, సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్నారని వారు వాపోయారు. ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని 1000 వరకు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎరుకల కుల నాయకులు పేర్కొన్నారు. ఎరుకల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. ఎరుకల కులం భవిష్యత్తు తరం ప్రయోజనాలను కాపాడడం కోసం ఇకపై కలిసికట్టుగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎరుకల కులస్తులు సమస్యలపై రామచంద్రపురం ఆర్జీఓ కార్యాలయం నందు, అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రాలు అందజేస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎరుకల ఐక్యవేదిక అధ్యక్షులు సంగడాల సత్యనారాయణ, సెక్రటరీ గరికిపాటి గోవిందు, ఎరుకల యూత్ ప్రెసిడెంట్ బెల్లంకొండ గోవిందు, సెక్రటరీ సంగడాల రాజు, కుల పెద్దలు సంగడాల భీమరాజు, గెలక గోవిందు, గాడ పట్టాభిరామయ్య, సంగడాల శ్రీనివాస్, యూత్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి వాడు ఫస్ట్ పుట్టేదే ఎస్టీ క్యాస్ట్ పుట్టేదే స్కూల్లో. అండ్ మరి ఆడి చెప్పిందే నమ్మేది హెడ్ మాస్టర్ క్యాస్ట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకల కుల కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా యొక్క ఉనికిని, అంటే మా యొక్క ఐక్యతను, మరి మా కులానికి జరిగే అన్యాయాలని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎరుకల కులంపై దొంగ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వారిని రద్దు చేయాలి. అలాగే మరి ప్రభుత్వం ద్వారా మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రభుత్వం కూడా గుర్తించి అన్యాయాల నుండి మరి మాకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా మాకు ఎదురయ్యే మరి అన్యాయాలను కూడా గుర్తించాలని, డిపార్ట్మెంట్ ద్వారా చట్టం ద్వారా గుర్తించి మాకు న్యాయం చేయాలని, అలాగే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకం అయినటువంటి మా వృత్తి రాష్ట్ర వ్యాప్తంగా మరి మరి వ్యాధి వచ్చి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎరుకల కులానికి మరి పందులే మా వృత్తి, పందుల ద్వారా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వాలు మరి మాకు సాయం చేయాలని ప్రత్యేకమైన వినతి. మరి ఈ రోజున మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకల కుల కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా యొక్క ఉనికిని, అంటే మా యొక్క ఐక్యతను, మరి మా కులానికి జరిగే అన్యాయాలని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎరుకల కులంపై దొంగ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వారిని రద్దు చేయాలి. అలాగే మరి ప్రభుత్వం ద్వారా మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రభుత్వం కూడా గుర్తించి అన్యాయాల నుండి మరి మాకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా మాకు ఎదురయ్యే మరి అన్యాయాలను కూడా గుర్తించాలని, డిపార్ట్మెంట్ ద్వారా చట్టం ద్వారా గుర్తించి మాకు న్యాయం చేయాలని, అలాగే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకం అయినటువంటి మా వృత్తి రాష్ట్ర వ్యాప్తంగా మరి మరి వ్యాధి వచ్చి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎరుకల కులానికి మరి పందులే మా వృత్తి, పందుల ద్వారా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వాలు మరి మాకు సాయం చేయాలని ప్రత్యేకమైన వినతి. మరి ఈ రోజున మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
మరి కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి మీటింగ్కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే. ఈరోజు ఎరుకల ఐక్యత సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకల యువత సంఘం సెక్రటరీ గరిపాటి గోవిందన్. నేను ఈరోజు అనేకమైన కులాల వారు మరి దొంగ సర్టిఫికేట్లు పొంది మేము పొందవలసిన లబ్ధి వారు పొందుతున్నారు. వారు ఎవరనగా మరి పావుల కులం వారు ఒకరు, పరికుంకుల వారు ఒకరు, అలాగే మందుల వారు ఒకరు. వీరు బీసీ ఏ కులానికి చెందినవారు. మేమే ఎస్టీ ఎరుకులని మరి దొంగ సర్టిఫికేట్లు పొంది మాకు రావాల్సిన లబ్ధిని వారు పొంది మాకు అన్యాయం జరుగుతుందని ఈ రోజున ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అండి. మరి మాకు అధికారులు మరి ఎవరు పడితే వారికి ఎంక్వైరీ చేయకుండా మరి నిర్లక్ష్యం ఇచ్చేస్తే మా కులం వారు నష్టపోతున్నాం. మీరు లోతుగా ఎంక్వైరీ చేసి వీరికి ఇచ్చేటప్పుడు లోతుగా ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎవరు ఎరుకల వారు, ఎవరు బీసీ వారు అనేది ఎంక్వైరీ మరి ఎక్కువ లోతుగా చేసి సర్టిఫికేట్లు ఇప్పించవలసిందిగా, మరి దొంగ సర్టిఫికేట్లు అరికెత్తవలసిందిగా, మరి మాకు న్యాయం జరిగేలాగా మీరు సహకరించాలని కోరుతున్నామండి. అలాగే ఇంకా అనేకమైన కులాల వారు మరి అనేకమైన కులాల వారు బినామీ పేర్లను సర్టిఫికేట్లు పొంది బినామీ పేర్లు లోన్లు కూడా తీసుకుని మాకు మేము పొందవలసిన లబ్ధిని వారు పొందుతున్నారండి. మరి దీని మీద మా కమిటీ మరి ఒక నిర్ణయం ఒక ఉద్దేశంతో ముందుకి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లి మరి దీని పోరాటం బలంగా చేసి ఈ అన్యాయాన్ని అరికెట్టేందుకు మేము ముందుకు సాగాలని యొక్క మీటింగ్ ఉద్దేశం అండి. మరి దొంగ సర్టిఫికేట్లు ఇవ్వకుండా దీని యొక్క కట్టడి అధికారులు కూడా చేయాలని మేము ఈ యొక్క మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ దొంగ సర్టిఫికేట్లని నిర్మూలన చేయాలండి. మాకు న్యాయం జరగాలి. మా జాతికి ఇప్పటికే సేవనట్టు కులవృత్తి ప్రకారంగా మాకు ఎటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం లేవు. మా కులవృత్తి పందుల పెంపకం నిర్మూలన అయిపోతుందండి. చాలా మంది చాలా వాదులు వచ్చి మరి కులవృత్తి కోల్పోయారు. వారికి ప్రభుత్వ సహకారం లేదు. అలాగే బ్యాక్లక్ పోస్టులు కూడా మరి గతంలో మరి బ్యాక్లక్ పోస్టులు తీసేవారు. బ్యాక్లక్ పోస్టులు కూడా ఈ యొక్క మరి రానున్న కాలంలో మరి ప్రభుత్వం తీర్చారని మేము ఆశపడుతున్నాం. మా వారు చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. వారు బ్యాక్లక్ పోస్టులు తీర్చారేమో ఈ ప్రభుత్వం దయ కలిగి మరి మా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారని తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అలాగే డిఎస్సి కూడా మరి జరిపించి మరి ప్రభుత్వం వారు మరి అనేకమైన బిడ్డలు లక్షల కొలది మరి చదువుకున్నారు కాబట్టి మరి ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి ఈ యొక్క డెవలప్మెంట్ మరి ఈ యొక్క వెనుకబడిన జాతులు ఎస్టీ జాతుల వారు ఎస్సీ జాతుల వారికి వెనుకబడిన వారికి న్యాయం చేయాలని ఈ సభా ఉద్దేశంగా మేము కోరుకుంటున్నామండి. అలాగే మరి అనేక రకాలుగా మరి మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఈ మెండపేట నియోజకవర్గం, అనంతపురం నియోజకవర్గం పలు గ్రామాల్లో మరి పావుల వారు మేమే ఎస్టీ అని చాలా మంది సర్టిఫికేట్లు పొందారు. వారు మా పైన మా వృత్తి పైన దాడి చేస్తున్నారు. మమ్మల్ని కొట్టినందుకు కూడా సిద్ధపడారు, కొడుతున్నారు. అలాగే మరి వారిని కూడా వారు ఎప్పుడు ఎస్టీ జాబితాలో చేశారు, వారు ఎస్టీ కింద ఎప్పుడు గుర్తించారు, వారికి ఎరుకల కింద ఎప్పుడు నమోదు చేశారనేది అధికారులు మరి లోతుగా దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి వారికి సర్టిఫికేట్లు మరి వారికి ఎటువంటి సర్టిఫికేట్కి అర్హులో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలని, వారి నకిలీ సర్టిఫికేట్లని రద్దు చేయాలని ఈ యొక్క సమావేశపూర్వంగా మరి కోరుకుంటానండి. మరి ఇక్కడ వచ్చండి మరి మన మిత్రులందరూ కూడా ఇంకా ముందుకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడితో ఇంకా బలంగా ఉన్నతమైన అధికారుల దగ్గర, నాయకుల దగ్గర కూడా తీసుకెళ్లి మన యొక్క జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించాలని హృదయపూర్వక కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నామండి.